గణపతయే నమః. నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమః ప్రమథపతయే, నమస్తే అస్తు లంబోదరాయ, ఏకదంతాయ, విఘ్న వినాశినే, శివసుతాయ, శ్రీ వరదమూర్తయే నమః. గణేశ నామ అష్టక స్తోత్రం బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న ఈ స్తోత్రాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ఈ క్రమంలో భాగంగా నేడు 5వ రత్నాన్ని మననం చేద్దాం. మొదటి 4 రత్నాలలో వరుసగా గణేశాయ నమః, ఏకదంతాయ నమః, హేరంబాయ నమః, విఘ్ననాయకాయ నమః అనే 4 నామాలను మననం చేసుకున్నాం. నేడు ఈ 5వ రత్నాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుందాం. విష్ణుదత్తైశ్చ నైవేద్యైర్యస్య లంబం పురోదరం, పిత్రాదత్తైశ్చ వివిధైర్వందే లంబోదరంచ తం. ఇది 5వ రత్నం. విష్ణుదత్తైశ్చ నైవేద్యైర్యస్య లంబం పురోదరం. ఎప్పుడు కూడా మనం నైవేద్యం అనగానే వివిధములైన పదార్థాలను ఆరగింపు సేవ పరమేశ్వరుడి సమర్పిద్దాం, ప్రసాదంగా స్వీకరిద్దాం అని ఆలోచనలు చేస్తూ ఉంటాం. విష్ణు దత్తైశ్చ నైవేద్యైర్యస్య, యస్య ఏదైతే ఈ ప్రపంచం విష్ణుదత్తైశ్చ ఆ విష్ణువు చేత ఇవ్వబడిందో. ఈ శ్లోకంలో విష్ణువు అంటే పౌరాణిక వాంగ్మయంలో ఉండేటటువంటి విష్ణు శబ్దం కాదు సుమా, విశ్వవ్యాపకమైనటువంటి చైతన్యము అని అర్థం. విశ్వవ్యాపకశీలత్వాత్ విష్ణురిత్యభిధీయతే. విశ్వవ్యాపకమైనటువంటి చైతన్య స్వరూపానికి విష్ణువు అని అర్థం. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం అని వేదం కూడా ఈ విష్ణు శబ్దాన్ని బ్రహ్మము, చైతన్యము, విశ్వవ్యాపక శక్తి మూలము అని వర్ణిస్తుంది. అటువంటి ఆ విశ్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని నైవేద్య స్వభావంతో స్వీకరించినందువలన అతని ఉదరము పురోదరం, పూర్వరూపంలో కనిపించేటటువంటి ఉదరము లంబము, పొడవుగా కనిపిస్తుంది. గణపతి లంబోదరుడు అని మనం చెప్పుకుంటున్నాం. అంటే బొజ్జ చాలా పెద్దదిగా కనిపించేటటువంటి వాడు అని అర్థం. లంబమైన ఉదరం కలవాడు. లంబము అంటే పొడవైన కదా, అంటే చాలా పొడవైన పొట్ట కనిపించేటటువంటి జారిపోయిన పొట్ట కాదు సుమా, పొడవైన ఉదరం కలవాడు. ఇది లంబోదరుడు అనే ఆ శబ్దానికి సూక్ష్మమైనటువంటి భావన. విష్ణుర్దత్తైశ్చ నైవేద్య, విశ్వవ్యాపకమైనటువంటి చైతన్యము విష్ణు శబ్దం కనుక ఈ చైతన్యమంతా తన ఉదరంలో బంధించుకున్నటువంటి వాడు లంబోదరుడు. చైతన్యమంతా ఉదరంలో ఉంది కాబట్టి ఈ ఉదరము లంబముగా కనిపిస్తున్నది. లంబ ఉదరం యస్య సహ లంబోదర. లంబమైనటువంటి ఉదరం కలవాడు లంబోదరుడు. లోకాలన్నీ ఏ లోకాలైతే మనం భావిస్తున్నామో, అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళములనే అధోలోకములు, భూహు భువ సువ మహ జన తప సత్యం అనబడినటువంటి ఊర్ధ్వలోకములు, 14 లోకములు, అనంతమైనటువంటి విశేషమైనటువంటి బ్రహ్మాండ భాండ గోళాలన్నీ కూడా తన ఉదరంలో బంధించుకున్నటువంటి వాడు. అందువలన ఆ ఉదరము లంబముగా కనిపిస్తున్నటువంటి వాడు లంబోదరుడుగా పిలువబడుతున్నాడు. ఈ స్తోత్రకారులు ఈ 5వ రత్నంలో ఆ గణపతిని లంబోదరుడిగా భావన చేయండి అంటూ సెలవిస్తున్నారు. గణపతిని స్తోత్రం చేయడం అంటే ఏమిటి? ఒక శ్లోకాన్ని పట్టుకొని ఆ శ్లోకాన్ని మననం చేస్తే కాదు సుమా, అందులో ఉండే శబ్దార్థంతో పాటుగా భావనను కూడా స్వీకరించి ఆ భావనను మనం చిత్రరూపంగా మననం చేసుకోగలిగితే, కన్నుల ముందు ఊహారూపంగా రూపుదిద్దకట్టగలిగితే, చిత్రపటం కట్టుకొనగలిగితే అప్పుడు అది ప్రార్థనగా పిలువబడుతుంది. ఆయన హేరంబుడు. ఎలా హేరంబుడయ్యాడు? ఒక్కసారి కన్నులు మూసుకుంటే హేరమ్మ స్వరూపం దృగ్గోచరం కావాలి. ఈ నేత్రములు చర్మంతో కూడుకున్నవి, కనిపించేవి మాత్రమే చూస్తాయి. ఇవి కాకుండా కన్నులు మూసుకుంటే కనిపించే స్వరూపము అది నిజమైనటువంటి జ్ఞానేంద్రియం, అది మనసుకు సంబంధించింది. ఈ మనస్సుతో మనము లంబమైనటువంటి ఉదరము అన్న స్వరూపాన్ని ఆవిష్కరించుకొనగలిగితే అది స్తోత్రం.
అది ప్రార్థన. భావన చేద్దాం, అంతా భావన చేయడంలో ఉంది కదా. కన్నులు తెరిచి చూస్తే కనిపించేదే చూడగలం, కన్నులు మూసుకుంటే కోరుకున్నది చూడగలం. ఆ కోరుకున్నది ఇక్కడ లంబోదరుడు అనే శబ్దం కావాలి. ఏమిటి లంబోదరుడు? గణపతి. ఎలా ఉంటాడు? ఇలా ఉంటాడు. లోకాలన్నీ కూడా తన ఉదరంలో ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం దేహం తం గణనాయకం. ఆయన లంబోదరుడు, ఆయన విశాలాక్షుడు, ఆయన ఏకదంతుడు, ఆయన మహాకాయం గలవాడు. ఇలాగా ఒక్కసారి ఆ మహాగణపతిని మనం స్మరణం చేసుకోగలిగితే అప్పుడు కానీ మనకు ఈ లంబోదర శబ్దము అనుభవైక వేద్యం కాదు. కనిపించే ఏ దృశ్యమైనా, వినిపించే ఏ శబ్దమైనా సంపూర్ణంగా మనకు సుబోధకం కావాలి అంటే అక్కడ అనుభవం తప్పనిసరి. ఈ అనుభవం ఆత్మానుభవం కావాలి. ఒక్కసారి కన్నులు మూసుకొని లంబోదర హరాత్మజ అనే భావన చేస్తే విష్ణుదత్తైశ్చ నైవేద్యైర్యస్య లంబం పురోదరం, పురోదరం ఆ స్వామిని జ్ఞాపకం చేసుకుంటే గణపతి ఇలా ఉంటాడు అనే భావన మనకు మనస్సుకు కనిపిస్తుంది. శరీరం పులకితమవుతుంది, మనస్సు జ్ఞానంతో వికసిస్తుంది. ఒక్కసారి ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందామా? విష్ణుదత్తైశ్చ నైవేద్యైర్యస్య లంబం పురోదరం పిత్రాదత్తైశ్చ వివిధైర్వందే లంబోదరం చ తం. గణపతయే నమః. ఓం గణాధిపాయ నమః. అన్నిటికంటే క్షేత్రాల్లో చాలా గొప్పది కాశీ క్షేత్రం. కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది. కాశ్యాంతు మరణాత్ ముక్తి. మరణాత్ మరణము వలన, కాశ్యాం కాశీ క్షేత్రమునందు అంటే ఎక్కడ మరణించాలన్నమాట? కాశ్యాం కాశీయందు, మరణాత్ మరణించుట వలన ముక్తి మోక్షం వస్తుంది. మోక్షం ఇచ్చే కాశీలో మరణం పొందాలి అనుకున్న వాళ్ళకి ఈ అద్భుత నామం గొప్ప వరం. ఓం గణాధిపాయ నమః. ఈ నామం చేసుకుంటే మోక్షక్షేత్రమైన కాశీలో మనం ఉండగలుగుతాం. కాశీ నుంచి బయటికి గంటరు. సంభ్రముడు ఉద్భ్రముడు అని ఇద్దరున్నారు. వీళ్ళ పేరే సంభ్రమోద్భ్రములు. మనిషికి అనుక్షణం కంగారు కలిగించి కాశీ వెళ్ళగానే అసహ్యం కలిగి కాశీ నుంచి పారిపోయేలా చేస్తారు. ఆ సంభ్రమోద్భ్రములిద్దరిని అదుపులో పెట్టడానికి ఓం గణాధిపాయ నమః అనే మంత్రాన్ని ఇచ్చారు. నాకు ఇంకా కోరికలు లేవు, హాయిగా మోక్షం పొందాలనుకుంటున్నాను అనుకున్నటువంటి వాళ్ళు అనుదినము సూర్యోదయము నుంచి 1:30 లోపు, సూర్యోదయం 5:30కి అయితే 7 వరకు మీకు సూర్యోదయం చూసుకోండి, ఒక 1:30 కాలం. ఆ కాలం మధ్యలో 8 నిమిషాలకు తక్కువ కాకుండా ఈ నామానికి కేటాయించండి. ఆ 8 నిమిషాలు ఇంక వేరే మంత్రాలు తంత్రాలు అక్కర్లా, వేరే నియమాలు కూడా అక్కర్లా. 8 నిమిషాలు ఇంకా పూజ కూడా అక్కర్లా. చక్కగా ఓం గణాధిపాయ నమః, ఓం గణాధిపాయ నమః కరెక్ట్గా 8 నిమిషాలు చూసుకోండి. కావాలంటే ఎక్కువ చేయండి, తక్కువ చేయకండి. ఆ 8 నిమిషాలు ఈ నామం చేసిన వాడికి ఈ జన్మలోనే విముక్తి కలిగి ఇంకా రాబోయే జన్మ ఉండదు, హాయిగా మోక్షం పొందగలుగుతాడు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.